నమస్తే. మార్నింగ్ అయిపోయింది. సో ప్రయాగ్రాజ్ లో నా ప్రయాణం పార్ట్ 2 అన్నమాట. ఇది పార్ట్ 1 ఎవరన్నా చూడకుంటే వెంటనే వెళ్లి పార్ట్ 1 ని చూసేయండి. ఆ పార్ట్ 1 చూస్తేనే ఈ పార్ట్ 2 అనేది కొంచెం అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి మధు. ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ప్రయాగ్రాజ్ లో నా ప్రయాణం డే 2 అనమాట. నేను డార్మెంటరీ నుండి ఫ్రెష్ అయ్యి బయటకి అయితే వచ్చేసాను. జస్ట్ బ్రష్ చేశాను అంతే. సో ఇప్పుడు నేను అరైల్ ఘాట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ మెయిన్ గంగా యమున సంగమం అక్కడ జరుగుతుందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి హోలీ బాత్ అనేది చేయాలన్నమాట. నైట్ ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చామో చూసారు కదా. సో ఇప్పుడు కూడా అంతే, ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ఇదంతా ఉందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే నైట్ అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, బట్ ఇది మార్నింగ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా ప్రతిదీ కనిపిస్తుంది కదా మీకు. చూసేయండి. నుంచి నేను నడవాల్సింది అయితే ఇంకా చాలా దూరం ఉంది. ఎప్పుడు సంగమం దగ్గరికి వెళ్ళి హోలీ బాత్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను నేనైతే. సో ఏంటంటే ఎవరికైనా నీళ్లు చూస్తే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది కదా, నాకు కూడా అంతే. చిన్నప్పటి నుంచి నీళ్లు చూస్తే అసలు ఆగను. జనరల్ గా సమ్మర్ లో అయితే ఏదైనా చెరువులు అయి కనిపిస్తే మాత్రం దూకేయాలనిపిస్తుంది, అంత పిచ్ అనమాట వాటర్ అంటే నాకు. నేనైతే కుంభమేళకి ఎండింగ్ డేస్ లో వెళ్ళాను, అంటే అయిపోతుందన్న టైంలో. సో అయిపోతున్న టైంలో కూడా చాలా మంది జనాలు అయితే కనిపిస్తున్నారు. ఇంకా సంగమం ఘాట్ దగ్గరికి వెళ్తే ఎంత మంది ఉంటారో చూడాలి. నేనైతే జస్ట్ బ్రష్ చేసి అలా ఉన్నాను అనమాట. ఏం టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. బికాజ్ అంతా స్నానం అయిపోయి టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే కొన్ని టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకైతే ఈ టైమ్స్ లో పిచ్చ బిజినెస్ వస్తుంది. కొంతమంది హెలికాప్టర్ రైడ్ కి కూడా వెళ్తున్నారు. అంటే ఒక 7 minutes వరకు మహాకుంభమేళ మొత్తం చుడతారంట. సో పర్ పర్సన్ వచ్చేసి 1200 చేంజ్ తీసుకుంటున్నారు. దేవుడా, ఒకసారి అటు చూడండి, వాళ్ళంతా నిజంగా జనాలేనా అనిపిస్తుంది. అటు సైడ్ చాలా మంది ఉన్నారు. మరి ఇటు సైడ్ కూడా ఉంటారో లేదో నాకైతే తెలీదు, వెళ్ళి చూడాలి. కొంతమంది అయితే నడవలేక ఆటోల్లో కూడా వెళ్తున్నారు. కొన్నిసార్లు ఇలాంటివి చూసినప్పుడు చాలా మందికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవనోపాధి కోసం వేరే మార్గం లేక ఎక్కడ పనులు దొరక కొంతమంది ఇలా ఉంటారు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి వచ్చిన వృత్తిని జనాల ముందు ప్రదర్శించి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాపనే. అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో ఇక్కడే కాదు, ఈ దేశం నలుమూలలా లేదా ఈ ప్రపంచం నలుమూలలా వెళ్ళినా కానీ ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఇలానే ఉంటాయి. నేనేమంటానంటే వాళ్ళేదో తక్కువ అని కాదు, వాళ్ళు మన మీద చాలా గ్రేట్. బట్ మన విషయంలో దేవుడికి కొంత థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకి మంచిగా పేరెంట్స్ అన్ని తెచ్చి పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీలో పడ్డం, మనకంటూ అన్ని ఉన్నాయని చెప్పేసి గ్రేట్ గా ఫీల్ అవ్వచ్చు. బట్ వాళ్ళేం తక్కువ కాదు. ఎందుకు అనంటే వాళ్ళ స్వయాన వాళ్ళే పని చేసుకుంటూ నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయం. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ సీనరీ చూసిన తర్వాత చిన్నప్పుడు లిటిల్ కృష్ణ వచ్చేది కదా, ఆ వరల్డ్ గుర్తొచ్చేసింది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తే కింద కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ నేనైతే అరైల్ ఘాట్ కి దగ్గరలోనే ఉన్నాను. ఇంకా కొంచెం దూరం నడిస్తే వచ్చేస్తుంది అనమాట. ప్రదేశాన్నే కాదు, యమునా నదిని చూడడం కూడా నాకు ఇది ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విన్నాను, పుస్తకాలు కూడా చదివాను, కానీ స్వయంగా వచ్చి చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? అది మరొక ప్రపంచంలోకి నేను ఎంటర్ అవుతున్న ఫీల్ నాలో వచ్చేసింది. నేను సంగమం దగ్గరికి వెళ్లే కొద్దీ ప్రశాంతమైన గాలి వీస్తుంది అనమాట నా మీదకి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అని చెప్పాను కదా, ఇక్కడ టిఫిన్ సెంటర్స్ లో మెయిన్ ఐటమ్ ఏంటో తెలుసా? బ్రెడ్ బజ్జీ ఉందన్నమాట. ఇంకా నేను చాలా దగ్గరకైతే వచ్చేసాను అనమాట సంగమం దగ్గరికి. ఇక్కడ మీరు
ఏర్పాట్లు చూసుకుంటే అన్ని కూడా చాలా ఘనంగా చేశారు. దేనికి ఏం తక్కువ చేయకుండా అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం గానీ, నీట్ గా ఉంచడం గానీ ప్రతిదీ కూడా సూపర్ అంటే సూపర్ గా చేశారు. అన్ని కోట్ల మంది జనాభాని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ప్రతిసారి క్లీన్ అండ్ నీట్ గా ఉంచడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనాల్ని. మనం ఎంత దూరం కెమెరా పెడితే అంత దూరం ఉన్నారు. అంటే మన కనుచూపు మేర వరకు జనాలు కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఖాళీ లేదు అసలు. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటయ్య. ఇంకొంతసేపట్లో నేను కూడా వాళ్ళలాగా హోలీ బాత్ చేయబోతున్నాను అనమాట. అదిగోండి అక్కడైతే ఒక శివలింగం ఉంటుంది, టెంపుల్ అన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. అది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఫ్యూ స్టెప్స్ అయితే నేను అరైల్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ నుంచి చూడండి అసలు జనాలు ఎలా ఉంటారంటే వందల మంది, వేల మంది కాదు, లక్షల మంది. అసలైన మహాకుంభమేళ అంటే ఇదే అనిపించింది నాకు. కుంభ అంటే అర్థం తెలుసు కదా, మేళ అంటే అందరూ కలిసి ఒక చోటుకి రావడం అన్నమాట. ఇంతమంది జనాల్ని ఒకేసారి చూసినప్పుడు నిజంగా నాకైతే మాటలు రాలేదు. ఇంతమందిలో ఎటు కొట్టుకుపోతామో కూడా అర్థం కాలేదు నాకైతే. అంత ఇదిగా ఉన్నారనమాట జనాలందరూ. Wait a minute. What is this place? ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నిజంగా మాటలో చెప్పలేను. ఇంతమంది జనాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడా ఒకే చోట. లక్షల మందిని నా కంటి చూపుతో చూస్తుంటే ఎలా ఉందో తెలుసా. నిజంగా వణుకు పుడుతుంది కదా ఇంతమంది జనాల్ని చూస్తుంటే. సో ఫైనలీ అంతటి జనసంద్రాన్ని దాటుకొని నేనైతే అరైల్ ఘాట్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కూడా గంగా యమున సంగమం జరుగుతుందంట. ఇక్కడే నేను బాత్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ వీళ్ళు చక్కగా మంత్రాలు చదువుకుంటూ, సూర్య నమస్కారాలు చేసుకుంటూ చక్కగా హోలీ బాత్ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందో ఈ మూమెంట్ నాకు అసలు. అక్కడ చూస్తున్నారా చిన్న పిల్లల్ని కూడా చక్కగా తీసుకొచ్చి సంగమంలో మునకేయిస్తున్నారు. కొన్ని మూమెంట్స్ చూస్తుంటే నిజంగా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేనైతే మా సిద్రాన్ని కూడా తీసుకొస్తే బాగుండేది, మా ఫ్యామిలీ కూడా వచ్చి ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యాను అనమాట. హరిపాదం అడుగున గంగా కలిపాపం తను కడగంగా కలలా కనిపించే జలధార సరస్వతి పొంగ. Hey.
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మాయి మధు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చుట్టూ జనాలు చూసారా ఎంత మంది వచ్చి స్నానాలు చేస్తున్నారో. ఇది త్రివేణి సంగం, గంగా, యమున ఇంకా సరస్వతి కనిపించదన్నమాట, లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఏదో శాపం వల్ల సరస్వతి నది అనేది కనిపించదు అని మాట్లాడుకుంటూ. సో నాకైతే హోలీ బాత్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. స్వరరాగ గంగా ప్రవాహమే ఇక్కడ ఉన్న జనాంగం మొత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళలో కొందరు ఏంటంటే గంగలో స్నానం చేయాలని, మరికొందరు ఏంటంటే పిండ ప్రధానాలు, కర్మలు అంటారు కదా, అవి చేయడానికి వచ్చి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే మహాకుంభమేళ అంటే ఏంటి అది చూడాలి, అందులో పుణ్య స్నానం చేయాలి అని చెప్పేసి వచ్చి ఉండొచ్చు. అలాగా అన్నమాట. నేనైతే డార్మెంటరీకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి టెంపుల్స్ కి అయితే వెళ్ళాలి. గంగా, యమున, సరస్వతి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇంకా శివాలయం దగ్గరికి కూడా వెళ్తున్నాను. ఇదిగోండి ఇదే శివాలయం అన్నమాట. నేను లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుంటాను. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. ఇదేమో గంగా, యమున, సరస్వతి మందిరం అన్నమాట. దర్శనాలన్నీ మంచిగా అయిపోయిన తర్వాత ఫుడ్ టైము. నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఒక బ్రెడ్ బజ్జీ తీసుకున్నాను. అది సరిపోక ఇంకా ఫుడ్ కూడా తినేసాను. కడుపు నిండా కాకపోయినా అలా తినేసిన తర్వాత నా ఫేవరెట్ చాయ్ కూడా తాగేసాను అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయింది. 6 కి బయటకు వచ్చి అలా కుంభమేళ మొత్తం ఒక చుట్టేద్దాం అనుకున్నాం మేము. సో ఏంటంటే మేము వచ్చిన రోజు చాలా చీకటి పడిపోయింది, చాలా లేట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే చూపించడానికి కుదరలేదు నేను కూడా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మీకు అంతా చూపిద్దామని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ చూసారా, పూసలు, శంఖాలు, లింగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా ఐటమ్స్, చాలా కొత్తవి చూస్తున్నాను ఫస్ట్ టైం. మహాకుంభమేళలో నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఒక పెద్ద ఎత్తున తిరణాలకు వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే. ఇంత దూరం వచ్చినప్పుడు కుంభమేళ గుర్తుగా ఏదో ఒకటి తీసుకోవాలి. పైగా నాకు పూసలు అంటే చాలా ఇష్టం. సాయి పల్లవి స్టైల్లో చేతికి కట్టుకుంటూ ఉంటాను అనమాట. నాతో పాటు ఉన్న అక్క వాళ్ళు మంచిగా దీపం వెలిగించారు. సో నేను కూడా మనసులో మంచిగా కోరుకొని దీపం వెలిగించాను. సో
మేము ఇంకా బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. మిడ్ నైట్ బయలుదేరుతున్నాము. మంచి అనుభూతిని ఇచ్చిన త్రివేణి సంఘాన్ని వదిలి వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. పార్ట్ 1 లో ఎక్కడైతే మేము ఫస్ట్ బ్రష్ చేసామో అక్కడే మళ్ళీ దిగి బ్రష్ చేస్తున్నాను నేను. సో ఇదిగోండి, ఇదే ఆ దాబా. ఇంకా నేను ఇక్కడే అటుకులతో చేసిన పోహ అండ్ ఆలు సమోసా తింటున్నాను అనమాట. తర్వాత ఒక చాయ్ కూడా ప్రశాంతంగా తాగేశాను. సో ఇంకా అంతా కంప్లీట్ చేసుకున్నాక బస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. తెలంగాణకైతే ఎంటర్ అయిపోయాము. తెలంగాణ ఆదిలాబాద్ లో మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అనమాట. హ్యాపీగా కడుపు నిండా తెలంగాణ ఫుడ్ అయితే లాగిచ్చేసాను. ఇంకా ఫుల్ గా తినేసిన తర్వాత రీస్టార్ట్ అయిపోతున్నాం. సో ఇది మా ట్రావెల్స్. ఇక్కడ ఉన్న జనాభా మొత్తం ఈ బస్ లో వాళ్ళే అనమాట, నాతో సహా. ఇక్కడ చాయ్ కోసం ఆగాము. ఒక చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్. నేనైతే ఇంకా హైదరాబాద్ కి వచ్చేసాను. త్రివేణి సంఘం నుంచి తీసుకొచ్చిన వాటర్ మా మేడం కి అండ్ మా ఫ్రెండ్స్ కి ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తున్నాను. బాయ్ బాయ్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు అమ్మాయి మధు యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు ముందు ఖచ్చితంగా అందిస్తాను. థ్యాంక్ యూ.